చెప్పడానికి ప్రయత్నాలు మొదలవుతున్నాయి. శ్రావ్య నాతో పెళ్లి జరుగుతుందని ఆశలు పెట్టుకుంటుంది. ప్లీజ్ జ్యోతి గారు, మా ఇంటికి వెళ్దాం పదండి. మా అమ్మని నేను ఒప్పిస్తాను. శ్రావ్యతో ముడిపెట్టిన సంబంధమే మీతో జీవితాంతం ఉండాల్సిన బంధం. తనకి మీ చేత్తో వేయాల్సిన 3 ముళ్ళు మీరు నా మెడలో వేశారు. అది తప్పు దొరబాబు. మీరు చెప్పేది నిజమే జ్యోతి గారు, కానీ విధిరాత మనిద్దరినీ కలిపింది. 3 ముళ్లతో మనిద్దరినీ భార్యాభర్తల్ని చేసింది. మనం కలిసి చేయాల్సిన జీవన ప్రయాణానికి దారులు వేసింది. మన పెళ్లి అయిపోయింది జ్యోతి గారు, ఈ జన్మకింతే. పెళ్ళంటే వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, అతిథుల ఆశీర్వాదాల మధ్యలో జరగాలి. అంతేకాని కన్నీళ్ల మధ్యలో కోపంతో అనే మాటలతో, ఆవేశంతో వేసే నిందలతో, బాధతో పెడుతున్న శోకాలతో తాళి కడితే దాన్ని పెళ్లి అనరు. అవన్నీ నాకు తెలియదు జ్యోతి గారు, ఆ లాజిక్లతో నాకు పని లేదు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, అతిథుల ఆశీర్వాదాలు లేకపోవచ్చు, కానీ వాటన్నిటిని మించిన మనస్సాక్షి ఉంది.